నమస్తే మాస్టర్స్. వెల్కమ్ టు కాన్షియస్ టాక్ విత్ పరిపత్రి. సో ఈ వారం చాలా అద్భుతమైన ఒక Q&Aతో పరిమళ అక్కతో సెషన్ జరగాల్సింది. బట్ ఒక ముఖ్యమైన కాన్ఫరెన్స్ కారణంగా అక్క జాయిన్ అవ్వలేకపోయారు. బట్ అదే రకంగా మనకు చాలా అద్భుతమైన మాస్టర్, చాలా ఎంతో ధ్యానం చేసి, ఎంతో సర్వీస్ చేసి, ఎంతో జ్ఞానం పొందిన లోక్నాథ్ అన్న మనతో ఉన్నారు. సో ఈరోజు అన్న చాలా అద్భుతమైన టాపిక్ చెప్తారు మనకు. ఆ టాపిక్ ఏంటంటే మన జీవితాన్ని మనము అద్భుతంగా ఎలా మార్చుకోగలం. సో ఈ టాపిక్ పైన అన్న చెప్పే పాయింట్స్ విని మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేద్దాం. వెల్కమ్ అన్న ఫర్ కాన్షియస్ టాక్ విత్ పరిపత్రి అండ్ ఓవర్ టు యూ. నమస్తే ఎవ్రీవన్, అందరికీ కూడా ఈరోజు ఈ లైవ్ సెషన్ కి స్వాగతం. ఎంతో మంది లైవ్ చూస్తుంటారు, అలాగే తర్వాత ఈవెన్ యూట్యూబ్ లో రికార్డెడ్ సెషన్ కూడా తర్వాత వాచ్ చేస్తుంటారు. కాన్షియస్ టాక్స్. సో ఈ టైటిల్ బాగా నచ్చింది నాకు, వెరీ క్యాప్చూరింగ్ గా ఉంది. ఎందుకంటే మనకు సృష్టిలో ఏ ఏ జీవరాశికి కూడా మాట్లాడే స్వీయ శక్తి, మాట్లాడే శక్తి ఉండదు. ఓన్లీ సర్వైవల్ ఉంటుంది, కానీ హ్యూమన్ బీయింగ్కి మాత్రం మనకు మాట్లాడే శక్తి ఉంటుంది. సో మన శక్తిని మాటల ద్వారా కాన్షియస్గా మనము ఉపయోగించుకోవాలి. మరి ఎంతోమంది యూత్కి సంబంధించి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారని నేను విన్నాను. స్టూడెంట్స్ ఉండొచ్చు, జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు. అండ్ యూత్ అంటే ఓన్లీ పర్టికులర్ ఏజ్ అనే కాదు, మనకు జనరల్గా అప్ టు 40 years వరకు యూత్ అని అంటుంటారు. అఫ్ కోర్స్ దట్స్ కరెక్ట్, బట్ ఈవెన్ 70 years వాళ్ళు కూడా వాళ్ళ హార్ట్, వాళ్ళ మైండ్, ఆ యూత్ఫుల్ మైండ్, ఆ విగరస్ మైండ్, జస్ట్ ఫర్ లైఫ్ అంటే అద్భుతంగా జీవించాలి అన్న ఆ యొక్క దృఢ సంకల్పము ఉన్న వాళ్ళందరూ యూతే. సో ఈరోజు మరి మన జీవితాన్ని మనము ఎట్లా మార్చుకోవచ్చు, ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు, ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు అన్న దాని గురించి నేను కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేస్తాను. సో నా పేరు లోకా గురుగుంట్ల, నేను బెంగళూరు నుంచి జాయిన్ అయ్యాను సెషన్. సో నా జర్నీ, ఈ స్పిరిచువల్ జర్నీ 2010 May 25th స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నాకు ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో కన్ఫ్యూజన్స్, ఎన్నో డౌట్స్ మధ్యలో మొదట్లో నా జీవనం సాగింది స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత. ఎందుకు క్వశ్చన్స్, డౌట్స్ అన్నానంటే, జనరల్గా మనకు తెలుసు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది, ఆన్సర్స్ వస్తాయని తెలుసు. నాకు డౌట్స్, కన్ఫ్యూజన్స్ ఎందుకు ఉండేవంటే, అంతవరకు నేను నేర్చుకున్నది, నేను చదువుకున్నది ఒకటి, నేను తెలుసుకున్నది. మెడిటేషన్ పాత్రలోకి వచ్చిన తర్వాత నా లైఫ్ డిఫరెంట్గా అయిపోయింది. అంటే ఎట్లా అయిపోయిందంటే, పాస్ట్ ప్రజెంట్ రెండు మ్యాచ్ అవ్వలేదు. అంతవరకు నేర్చుకున్నది, అంతవరకు చదువుకున్నది, అంతవరకు తెలుసుకున్నది, అంతవరకు జీవించింది, అది నిజంగా జీవితం కాదు అన్న ఆ యొక్క రియలైజేషన్ నాకు వచ్చింది మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత. సో సాఫ్ట్వేర్గా జాయిన్ అయ్యాను, హ్యాపీగా జాబ్, తర్వాత మంచి ఇన్కమ్ అంతా కూడా. కాకపోతే సంథింగ్ లోపల ఏదో వెలితి, ఏదో మిస్సింగ్ లాగా ఉండేది. సంథింగ్ ఏదో నా లైఫ్లో ఏదో మార్చుకోవాలి, ఇది కాదు జీవితం, నిజమైన జీవితం ఇది కాదు అన్న ఆ యొక్క క్వశ్చన్స్, ఎన్నో డౌట్స్ వచ్చాయి నాకు. ఆ టైంలో నాకు మెడిటేషన్ పాత్ ఏదైతే, నేను రెగ్యులర్ మెడిటేషన్ తర్వాత స్పిరిచువల్ మాస్టర్స్ని కలుస్తూ ఉండడం వల్ల ఆ క్లారిటీ అనేది వచ్చింది విత్ ఇన్ నో టైం. ఆల్మోస్ట్ ఒక 1 year టైంలోనే నాకు చాలా వాటికి ఆన్సర్స్ వచ్చాయి. నేను చేయవలసిన జాబ్ ఇది కాదు. అఫ్ కోర్స్ వృత్తి రీత్యా, లేదంటే చదువు రీత్యా, క్వాలిఫికేషన్ రీత్యా ఈ జాబ్ చేయాలి అనేది వాస్తవమే. అది అది అబ్సల్యూట్ ట్రూత్ కాదు, అది పార్షియల్ ట్రూత్, రిలేటివ్ ట్రూత్. అది నా లోపల నుంచి, నా అంతరం నుంచి, ఇన్నర్ నుంచి నేను చేయవలసిన పని ఏంటి, ఈ జన్మ తీసుకున్నాను, ఈ జన్మలో ఏం చేయాలి నేను అన్న ఆ యొక్క స్పష్టత నాకు వచ్చింది. ఎప్పుడు 2011లో వచ్చింది ఈ స్పష్టత. ఇంకా ఆ తర్వాత నాకు డిసైడ్ అయ్యాను, నేను చేయాల్సింది ఈ ఉద్యోగం కాదు. నేను నా సోల్ చెప్పినట్లుగా నా ఇన్నర్ని ఫాలో అవ్వాలి. నేను నా గురించి నేను ఇంకా తెలుసుకోవాలి, జీవితం గురించి తెలుసుకోవాలి, నేను హ్యాపీగా ఉండాలి ఫస్ట్.
జీవితం ఇట్లా కాదు జీవించేది, బాధతోనూ ఎమోషన్స్తోనూ, తర్వాత సఫరింగ్ అవుతూ, లేదంటే ఎక్కువ ఫ్యూచర్ గురించి భయపడుతూ, ఇలా ఇలా కాదు. దట్ ఈస్ నాట్ రియల్ లైఫ్. నా లైఫ్ని నేను డిజైన్ చేసుకోవాలి, నేను క్రియేట్ చేసుకోవాలి అని నేను డిసైడ్ అయ్యాను. సో మనము మన లైఫ్ని మనం డిజైన్ చేసుకోవాలంటే, మనం క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మన మన లైఫ్ పట్ల ఉన్న మన దృక్పథాన్ని, మన మైండ్ సెట్ని, మన ఆలోచన విధానాన్ని మనం చేంజ్ చేసుకోవాలి, మార్చుకోవాలి. ఎలా అంటే ఒక కొత్త ఇల్లు కట్టాలనుకోండి, ఒక అపార్ట్మెంట్ కట్టాలి. పాత ఇల్లు ఒకటి ఉంది. ఆ పాత ఇంటి మీదే పెద్ద అపార్ట్మెంట్ కట్టలేరు, కొత్త ఇల్లు కట్టలేరు. మేబీ చిన్న చిన్న రిపేర్లు చేయొచ్చు. కానీ ఒక బ్రాండ్ న్యూ హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ పాత ఇల్లునంతా డిమాలిష్ చేయాలి, దాన్ని పడగొట్టాలి, ఆ ఫ్లాట్ చేయాలి, అదంతా కూడా చదును చేసి ఆ ల్యాండ్ అక్కడ పునాది వేయాలి. అప్పుడే ఎంత పెద్ద ఇల్లైనా మనం కట్టుకోవచ్చు. అలాగే మన లైఫ్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మన లోపల ఉన్న బ్లాక్స్ ఏంటి, మనల్ని పట్టుకొని వెనక్కి లాగుతున్న ఆ ఆలోచన విధానాలు, ఆ భయాలు ఏంటి, వాటి గురించి మనం తెలుసుకోవాలి, మన గురించి మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు గొప్ప గొప్ప నాయకులు ఉంటారు, వాళ్ళు వాళ్ళ లైఫ్ని వాళ్ళే సృష్టించుకుంటారా, వాళ్ళే డిజైన్ చేసుకొని ఉంటారా, లేదంటే ఏదో జీవితం ఏదో జరుగుతున్నట్లుగా వాళ్ళు ముందుకు వెళ్తుంటారా? వాళ్ళు డిజైన్ చేసుకొని ఉంటారు. మరి గొప్ప గొప్ప నాయకులు వాళ్ళు డిజైన్ చేసుకున్నప్పుడు మన మన జీవితాన్ని మనం క్రియేట్ చేసుకోలేమా, మనం డిజైన్ చేసుకోలేమా? ఒకవేళ మనం చేసుకోవాలంటే ఏది ఆపుతుంది మనల్ని? ఇప్పుడు మరి ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్, గ్రేట్ లీడర్స్ కావచ్చు, ఏ ఫీల్డ్లో అయినా కావచ్చు. లీడర్స్ అంటే అన్ని రంగాల్లో కావచ్చు, ఆఫీసుల్లో లీడర్స్ కావచ్చు, కంపెనీస్లో ప్రాజెక్ట్ మేనేజర్స్ కావచ్చు, లేదంటే ఏ ఏ రంగం తీసుకున్నా కూడా లీడర్స్, ఈవెన్ పొలిటికల్గా కావచ్చు. ట్రూ లీడర్గా ట్రూ లీడర్గా నేను చెప్తున్నది ఎదగాలంటే వాళ్ళు ఓవర్ నైట్ లీడర్షిప్ వాళ్ళకి వచ్చిండదు. ఎంతో కాలంగా వాళ్ళ ఆ ప్లానింగ్ ఉంటుంది, ఎంతో ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ అలాగే పర్సిస్టెన్స్తో, ఎంతో కన్సిస్టెన్స్తో, అంటే నిరంతర కృషితో వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని ఏ కారణం చేత వదిలిపెట్టకుండా ఆ దృఢ సంకల్పంతో వాళ్ళు ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు గొప్పగా జీవిస్తున్న వ్యక్తుల యొక్క జీవితం చాలా ధనం సంపాదించారు, ఎంతో సక్సెస్ సాధించారు అని మనము వింటూ ఉంటాము మీడియాలో, తర్వాత న్యూస్ పేపర్లో చదువుతుంటాము. కానీ వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంతో ఉంటుంది, ఎంతో కృషి ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మనకు ఒక పెద్ద చెట్టు, మర్రి చెట్టు ఉంటుంది. అది ఎంతో కాలంగా అది టైం తీసుకొని అంత ఎత్తుకు ఎదిగింటుంది. మనం కూడా మనము గొప్పగా ఎదగాలంటే మన 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 ఇన్నర్‌గా, మన లోపల నుంచి మనం మార్చుకోవాలి. సో ఇప్పుడు ఒక క్వెషన్ మీకు. మీరు లైఫ్‌లో ఉన్నతంగా ఎదగాలనుకుంటే మీలో మీరు ఏం మార్చుకోవాలనుకుంటున్నారు? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. మీ లైఫ్‌లో గొప్పగా ఎదగాలని అనుకుంటే మీరు ఉన్నత విజయము, ధనము, జ్ఞానము ఏదైనా మీరు ఉన్నతంగా సాధించాలంటే మీరు ఏం చేయాల్సి ఉంటుంది? ఆలోచించండి. అలాగే మీలో ఏం మార్చుకోవాల్సి ఉంటుంది? ఏమి వదిలేయాల్సి ఉంటుంది మీలో నుంచి? ఒక స్నేక్, మనకు తెలుసు స్నేక్, అది పాము కుబుసం విడుస్తుందంట. ఆ స్కిన్ అంతా అది రిలీజ్ చేస్తుంది. ఓల్డ్ స్కిన్, డెడ్ స్కిన్. తర్వాత కొత్త న్యూ లేయర్స్, న్యూ స్కిన్ అది క్రియేట్ చేసుకుంటుంది. సో మన మన హ్యూమన్ టర్మినాలజీలో చెప్పాలంటే మన ఐడెంటిటీ, మన ఓల్డ్ ఐడెంటిటీ, మన పాస్ట్ ఐడెంటిటీని మనం వదిలేయాలి. సో మీరు దేన్ని వదిలేయాలనుకుంటున్నారో, అది ఆలోచన విధానమా, ఒక నమ్మకమా, లేదంటే మీ మైండ్ సెట్ కంప్లీట్‌గా మార్చుకోవాలనుకుంటున్నారా? దేన్ని వదిలేయాలనుకుంటున్నారు? అలాగే దేన్ని పాటించాలనుకుంటున్నారు? ఏం చేయాలి? ఏం చేయకూడదు? మనకు డైలాగ్ ఉంటుంది, వాట్ టు డు, వాట్ నాట్ టు డు అని. సో లైఫ్‌లో ముందుకు వెళ్ళాలంటే మనకు ఒక టు డు లిస్ట్ ఉండాలి, ఏమేం చేయాలని ఒక ప్లానింగ్. అలాగే నాట్ టు డు లిస్ట్ కూడా ఉండాలి.
ఏమేం చేయకూడదు అనేది. ఇప్పుడు ఒక వ్యక్తి నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటుంటాడు, ఆరోగ్యం చెడిపోయి ఉంటుంది. ఎందుకంటే స్మోకింగ్ ఎక్కువ చేసి లంగ్స్ దెబ్బతిని ఉంటాయి. అతను హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆ సిగరెట్ వదిలేయాలి. హెల్త్ రావాలంటే ఫస్ట్ ఏం చేయకూడదు అది నేర్చుకోవాలి. సిగరెట్ స్మోక్ చేయకూడదు. అలాగే మనం కూడా ఏది కూడా ఓవర్ నైట్ రాదు. మనకు ఎంతో ఎంతో కృషి చేయాలి మనం. సో మనకిక్కడ మనకు మన దేశంలో, మన భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనంత మంది యూత్ ఉన్నారు. ఆల్మోస్ట్ 55-60% యూత్ కంట్రీ అంట మనది. మరి మరి చూడండి, మరి మనము ఎంత చేయొచ్చు, ఎంత సాధించొచ్చు. మనకి ఎటువంటి లిమిట్స్ ఉండవు. మన మన ఇన్నర్ పొటెన్షియాలిటీ, ఇన్నర్ పవర్ ఎంతో ఉంటుంది మనకి. దాన్ని దాన్ని మనం బయటికి తీసుకురావాలి. లేదంటే ఎప్పుడు మనము అది లేదు ఇది లేదు అని బాధపడుతూ ఉంటాము. సో హ్యూమన్ మైండ్, జనరల్ గా హ్యూమన్ మైండ్ అంటే అన్ట్రైన్డ్ మైండ్ అని చెప్పొచ్చు. ట్రైన్డ్ మైండ్, అన్ట్రైన్డ్ మైండ్. ట్రైన్డ్ మైండ్ అంటే ఏంటంటే ఎవరైతే మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుందో, సెల్ఫ్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారో డైలీ, వాళ్ళది ట్రైన్డ్ మైండ్ అంటారు. అన్ట్రైన్డ్ మైండ్ అంటే ఏంటంటే లైక్ మనం మంకీ ఉంటుంది, మంకీ అది ఒక చోట ఉండదు. అది ఎప్పుడు ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి అంత అల్లరి చేస్తూ ఉంటుంది. కానీ సర్కస్ లో మంకీస్ అవి అట్లా ఉండవు. అవి ఆ మాస్టర్ చెప్పినట్లు అక్కడ వాడు ఆడిచ్చేవాడు ఉంటాడు. ఆ కోతిని అన్ని జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, కొన్ని సర్కస్ కావచ్చు, సర్కస్ లో ఉంటారు వాళ్ళు. ఒక మాస్టర్ ఉంటారు, ఒక లీడర్ ఉంటారు, వాళ్ళు చెప్పినట్లుగానే ఆ మంకీ చేస్తుంది. ఎందుకంటే అది ట్రైన్డ్. సో హ్యూమన్ మైండ్, మన మైండ్ ఇప్పుడు ఇట్లాంటి సెషన్స్, విజ్డమ్ సెషన్స్ అన్ని కూడా ఏంటంటే మన లోపల ఆ స్పార్క్ క్రియేట్ చేస్తాయి, ఆ ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తాయి. నాట్ జస్ట్ మోటివేషన్. ఓకే, రిమెంబర్ డిఫరెన్స్ ఉంటుంది మోటివేషన్ కి ఇన్స్పిరేషన్ కి మధ్యలో. మోటివేషన్ అంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేసి మోటివేషనల్ స్పీచెస్, మోటివేషనల్ స్పీకర్స్, మోటివేషనల్ టాక్స్ అని కొడితే చాలా వస్తాయి. నాట్ ఆల్ మోటివేషనల్ టాక్స్ ఆర్ కాన్షియస్ టాక్స్. అవి ఎలా ఉంటాయంటే ఓన్లీ గట్టి గట్టిగా అరవడము, ఎమోషనల్ అవ్వడము వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను వింటూ ఉంటాను, ఇప్పుడు తక్కువ, ఇప్పుడు వినను, లాంగ్ బ్యాక్ వినేవాడిని. ఓ హైరాణ చేస్తుంటారు అక్కడ, మోటివేషన్ చేస్తారు. బా ఎంత బాగా మాట్లాడుతున్నాడు అసలు, ఇంకా ఎక్కలేని మోటివేషన్ మనకు వస్తుంది వాళ్ళ నుంచి. కానీ అది ఇన్స్పిరేషన్ ని క్రియేట్ చేయదు. మోటివేషన్ ఎలాంటిదంటే ఒక బెలూన్ లో గాలి కొడితే ఫుల్ అవుతుంది, మళ్ళీ కొంత సమయం తర్వాత, కొన్ని రోజుల తర్వాత గాలి వెళ్ళిపోతుంది. అలాగే ఆ మోటివేషనల్ స్పీచెస్ నుంచి వచ్చింది మనకి కొంతకాలానికి వెళ్ళిపోతుంది. వీ నీడ్ ఇన్స్పిరేషన్. మనం ఒకసారి పదం వైపు చూస్తే ఇన్స్పిరేషన్, ఇన్ ఇన్ అంటే లోపల, స్పిరిట్, మన 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 సోల్, మన ఆత్మ. ఇన్స్పిరేషన్ అంటే మన లోపల నుంచి వచ్చేది, మన లోపల నుంచి మేల్కొనేది. అది అది మనకు మెడిటేషన్ ద్వారానే వస్తుంది. ఇట్లాంటి కాన్షియస్నెస్ డెవలప్ చేసే ప్రోగ్రామ్స్, సెషన్స్ ద్వారా మనకు వస్తుంది. సో మీ ఇన్స్పిరేషన్ ఏంటి లైఫ్ లో? మీరు ఎవరిని చూసి, దేన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు? అండ్ మీ లోపల నుంచి ఏమి డ్రైవ్ చేస్తుంది మీ లైఫ్ ని? మనీనా, సక్సెస్ అవ్వాలనా, ఇంకొకట? వాట్ ఈస్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ యువర్ లైఫ్? హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ టు యూ? ఎప్పుడైనా అడిగారు ఈ ప్రశ్న మిమ్మల్ని? నా జీవితాన్ని ఏది పుష్ చేస్తుంది నన్ను, ఏది డ్రైవ్ చేస్తుంది నన్ను లోపల నుంచి? సో ప్రతి ఒక్క యంగ్స్టర్, ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కూడా అడగాలి, ఈ రోజు నన్ను ఏం డ్రైవ్ చేస్తుంది, నా లైఫ్లో నన్ను ఏం డ్రైవ్ చేస్తుంది? కొంతమందికి జాబ్ ఉంటుంది, జాబ్కు వెళ్ళాలి, తర్వాత డబ్బులు సంపాదించాలి, తర్వాత ప్రమోషన్ తెచ్చుకోవాలి అని. దట్స్ గుడ్, బట్ వాట్ ఎల్స్? ఇంకా ఏంటి? అవన్నీ ఎక్స్టర్నల్ గా మనకు మన లైఫ్ లో కొన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవసరము. బట్ మన లోపల నుంచి మన సోల్ డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ మనకి యాక్టివేట్ అవ్వాలి. మనం ఏమనుకుంటామంటే ఒక రోజు నా టైం వస్తుంది, నా టైం వచ్చినప్పుడు అట్లా ఉంటుంది అనుకుంటుంటాం చాలా మంది.
బట్ ఆ టైం ఎప్పుడో రాదు. రైట్ నౌ, ఎవ్రీడే ఓన్లీ ఈ మూమెంటే ఉంటుంది, ప్రజెంట్ మూమెంట్. సో నవ్ ఇప్పుడు మనం డిసైడ్ అవ్వాలి నెక్స్ట్ మన ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఒక 3 yearsకి ఎలా ఉండాలి, 5 yearsకి ఎలా ఉండాలి, 10 yearsకి ఎలా ఉండాలి. దిస్ కమ్స్ అండర్ ప్లానింగ్. సో లైఫ్ మనం డిజైన్ చేసుకోవాలంటే, మనం క్రియేట్ చేసుకోవాలంటే ఆ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 5, 10 years, 20 years లేకపోయినా మినిమం 3 years ఆర్ మేబీ ఈవెన్ 1 year ఆల్సో ఫైన్. 2024 ఇప్పుడు మే మంత్, 2025 మే మంత్ కల్లా నా లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నాను. పరిప్రశ్నలు అంటారు వీటిని. అంటే పరిప్రశ్నలు అంటే మనల్ని మనం అడిగే ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి బయట ఎక్కడ సమాధానాలు దొరకవు. ఎవరైనా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా జీవిత లక్ష్యం తెలుసుకోవాలి నేను, నాకు చెప్పండి, నా జీవిత లక్ష్యం గురించి చెప్పండి అంటే ఎవరు చెప్పరు. ఎందుకంటే అది డిస్కవర్ చేయాలి మన లోపల నుంచి. డిస్కవర్ చేయాలి మన లోపల ఉంటుంది. ఎలా అయితే ఒక చిన్న విత్తనంలో మహావృక్షం దాగి ఉంటుంది. మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉంటుంది, ఇక్కడే మా ఇంటి పక్కన పెద్ద మర్రి చెట్టు ఉంది, చాలా పెద్దది. ఎవ్రీడే మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు టెర్రస్ మీదకి నేను చూస్తుంటాను, కొద్దిసేపు ఆ చెట్టును అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మరి ఆ మర్రి చెట్టు, బనియన్ ట్రీ, ఆ సీడ్ చాలా చిన్నగా ఉంటుంది, ఏ ఆవగింజంతో ఉంటుంది అంతే. మరి అంత పెద్ద చెట్టుగా ఎదిగే ఆ యొక్క స్వభావము, ఆ యొక్క శక్తి, ఆ సామర్థ్యం అన్ని కూడా ఆ చిన్న విత్తనంలోనే ఉంటుంది. కాకపోతే అది రైట్ గ్రౌండ్లో, రైట్ ప్లేస్లో పడాలి. అది ఆ విత్తనము, అది ఫ్రిడ్జ్లో పెడితే ఆ విత్తనము సీడ్ మర్రి చెట్టు అవ్వదు, మన పాకెట్లో పెట్టుకుంటే మర్రి చెట్టు అవ్వదు. సో ప్రతి ఒక్క మనిషికి కూడా మన లోపల ఆ సీడ్ పొటెన్షియాలిటీ ఉంటుంది, ఆ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారాలి. అంటే అంటే ఆ పూర్ణ శక్తి మనలో ఉంటుంది. అది డైనమిక్ ఎనర్జీగా మనకు బయటికి రావాలి. అది ఎలా వస్తుందంటే స్వీయ పరిశీలన ద్వారా. సో మనకి ఎట్లా అంటే ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నప్పుడు చీకటి ఉంటుంది. ఈరోజు బెంగళూరులో మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్, అంటే మేమున్న ఏరియాలో క్లౌడీగా ఉంది. ఎందుకంటే ఆ సన్ రేస్ ఆ క్లౌడ్స్ అన్ని కవర్ చేస్తాయి. సో మనం కూడా మన లోపల మనం ఏం అవ్వాలి, ఏం సాధించాలి, జీవితం ఎలా జీవించాలి అన్న ఆ ఆ యొక్క ఆ సమాధానాలన్నీ మనలోనే ఉంటాయి. కానీ రైట్ క్వశ్చన్స్ మనల్ని అడగాలి. మనం ఆ మబ్బులు, ఆకాశంలో మబ్బులు ఎలా అయితే కమ్ముకున్నాయో మనలో కూడా కొన్ని పొరలు ఉంటాయి, కొన్ని బ్లాక్స్ ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. వాటిలో ఏంటంటే కొన్ని చెప్పుకోవాలంటే మనము మన లైఫ్ని మార్చుకోకుండా మనల్ని ఏం అడ్డుకుంటుంటాయంటే, ఫస్ట్ది పోస్ట్పోన్మెంట్ నేచర్, ప్రొక్రాస్టినేషన్. తర్వాత చేద్దాము, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా ఎంతో లైఫ్ ఉంది అనుకుంటుంటాం. లైఫ్ అనేది అదేదో మనకు ఇప్పుడు ఏమన్నా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకుంటాము. ఇప్పుడు ఈవెన్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా మనం వెళ్ళి సూపర్ మార్కెట్లో తీసుకుంటే అవన్నీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి పెట్టింటారు. అంటే కొంతకాలం అది అలాగే ఉండడానికి, స్టోర్ అయి ఉండడానికి, చెడిపోకుండా. కానీ మన లైఫ్కి అట్లాంటి, మన లైఫ్కి వీ హ్యావ్ నో ప్రిజర్వేటివ్స్. వీ హ్యావ్ టు లివ్ దిస్ మూమెంట్, ఎవ్రీ మూమెంట్, నౌ అండ్ హియర్. We are not here to postpone our life. We are not here to wait. గవర్నమెంట్ మారితే తొందరలో ఎలక్షన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ మారితే నా లైఫ్ మారుతుంది అనుకుంటుంటారు కొంతమంది. ఎన్నో గవర్నమెంట్లు మారుతుంటాయి. మనం చిన్నప్పటి నుంచి ఎన్ని గవర్నమెంట్లు మారలేదు, ఎంతమంది పొలిటికల్ లీడర్స్ మారలేదు. మన లైఫ్ ఏమన్నా చేంజ్ అయిందా? నో. మన లైఫ్ మనమే క్రియేట్ చేసుకోవాలి, మన లైఫ్ను మనమే మార్చుకోవాలి. సో ప్లీజ్ postpone your postponements. Okay? Postpone all your postponements. Do whatever that you want to do in life right now. Every day అలా మనము క్రియేట్ చేసుకుంటుండాలి. సో ఈ పోస్ట్పోన్మెంట్ వల్ల మనము టైం వేస్ట్ చేస్తూ ఉంటాం చాలా. సో ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో, ఈ యొక్క సెషన్ వాచ్ చేస్తున్నారో,
డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ పోస్ట్పోన్ యువర్ ప్రయారిటీస్ ఇన్ లైఫ్. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఒక 1 అవర్ కూడా వేస్ట్ చేయకూడదు. వెకేషన్ అని, హాలిడేస్ అని, అదని ఇదని ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. సో వెన్ యూ పోస్ట్పోన్, మీరు పోస్ట్పోన్ చేస్తూ ఉంటే ఇంపార్టెంట్ వర్క్స్ మీ లైఫ్లో, యూ బికమ్ ఓల్డ్ వెరీ సూన్. సో ఓల్డ్ ఏజ్ తొందరగా వస్తుంది. సో ఓల్డ్ పర్సన్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, 60-70 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కాదు. ఎవరైతే ఆ, చేయవలసిన పని చేయకుండా, కర్తవ్యం నిర్వర్తించకుండా లేజీగా ఉన్నవాళ్ళు. సో సెకండ్ బ్లాకేజ్ ఏంటంటే లేజీనెస్. ఈ లేజీనెస్ ఎట్లాంటిదంటే మనము మార్నింగ్ లేవాలని మనకు ఉంటుంది, నిజంగా లేవాలని ఉంటుంది. 5 o'clockకి అలారం పెడతాము, ఒక క్లాస్ విన్నాము, లేదంటే ఒక బుక్ చదివాము, చాలా నచ్చింది, ఓకే రేపటి నుంచి నేను ఖచ్చితంగా 5 o'clock లేస్తాను అనుకుంటాం మనం. ఒక అలారం పెడతాం 5 o'clock. మార్నింగ్ వస్తే నేను స్నూజ్ బటన్ నొక్కి ఆఫ్ చేసి పడుకుంటాం. నెక్స్ట్ డే ఓకే ఇలా కాదు అని చెప్పి ఒక 2-3 అలారం పెడతాము. 5కి ఒకటి, 5:10కి ఒకటి, 5:20కి ఒకటి. ఒకటి మిస్ అయినా ఇంకొకటి ఇంకో అలారంతో లేస్తాం కదా అని. కానీ మన అన్ట్రైన్డ్ మైండ్ ఎలాంటిదంటే అన్ని అలార్మ్స్ మనం సెట్ చేసినవన్నీ ఆఫ్ చేసి పడుకుంటాం. సో మన మైండ్కి ఆ లేజినెస్ అనేది బెస్ట్ ఫ్రెండ్గా తయారై ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ లీడర్, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ ఇన్ లైఫ్, డోంట్ పోస్ట్పోన్, డోంట్ బి లేజీ, రైట్? సో ఇంకొకటి ఏంటంటే, ఇంకొక బ్లాకేజ్ మనల్ని ఎదగకుండా ఆపేది, ఐ నో దట్, ఐ నో దిస్, నాకు అది తెలుసు, నాకు ఐడియా ఉంది. ఒక బుక్ చూసాం మనము, ఆ బుక్ టైటిల్ చూడగానే దీని గురించి నాకు తెలుసు. నేను రీసెంట్గా ఒక బుక్ స్టార్ట్ చేశాను, బ్రెత్ అనే బుక్, జేమ్స్ నెస్టర్ రాశారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ బ్రెత్. మనం ఏదైతే మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తామో దాని గురించి ఎంత డెప్త్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ బ్రెత్ అనగానే ఓకే, నేను బ్రెత్ అవేర్నెస్, నేను శ్వాస నిధ్యాస మెడిటేషన్ చేస్తున్నాను, నాకు 14 years అనుభవం ఉంది, నాకు తెలుసు అనుకుంటే మనకు 0 marks లైఫ్లో. సో ఇక్కడ ఏంటంటే ఐ నో ఎవ్రీథింగ్, ఐ నో దట్. అది కాదు, ఐ డోంట్ నో. లివ్ విత్ ఐ డోంట్ నో. సో ఐ డోంట్ నో అంటే నాకు అన్ని సార్లు నాకు తెలియదు అనుకుంటా వెళ్ళడం కాదు. సో తెలుసుకోవాలి, నాకు తెలిసింది కొంత, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అన్న ఆ స్పృహని కలిగి ఉండడం, ఆ అవేర్నెస్ని కలిగి ఉండడం, ఆ బిగినర్స్ మైండ్ అంటారు. ఎందుకు ఈ బ్రెత్ మెడిటేషన్ మనము అంత ఇష్టంగా చేస్తాము? కొన్ని లక్షల మంది ఎందుకు చేస్తుంటారు? ఎన్నో వేల సంవత్సరాలుగా ఫాలో అవుతున్నారు ఈ ప్రాసెస్ని, మెడిటేషన్ని. ఎందుకంటే ఆ బ్రెత్ ఏం చేస్తుందంటే మనల్ని బిగినర్స్ మైండ్కి తీసుకొస్తుంది, మన మైండ్ని ఎంప్టీ చేస్తుంది. అండ్ మామూలుగా మనం వింటూ ఉంటాం కదా, ఏంటంటే ఒకటి సామెత ఉంటుంది, ఎంప్టీ మైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్ షాప్ అని. ఆడెవడో అది చెప్పినోడు నిజంగా అతనిది డెవిల్ మైండ్ అయి ఉండొచ్చు, వాడు వీడు మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోవద్దండి. ఎంప్టీ మైండ్ ఈజ్ డివైన్ వర్క్ షాప్, ఇట్స్ గాడ్స్ వర్క్ షాప్ ఐ సే. సో ఆ రియల్ ఎంప్టీ మైండ్ ఏంటో ఆ ఎక్స్పీరియన్స్ కాని వ్యక్తి ఆ కొటేషన్ చెప్పిండొచ్చు. రియల్ ఎంప్టీనెస్ అంటే మన మైండ్లో థాట్స్ అన్ని జీరో చేసుకోవడం, పాస్ట్ని కంప్లీట్గా లెట్ గో చేయడము, ఫ్యూచర్ని కంప్లీట్గా లెట్ గో చేయడము. ఆఫ్ కోర్స్ ప్లానింగ్ చేసుకుని, బట్ స్టిల్ వి కమ్ బ్యాక్ హియర్, ప్రజెంట్ మూమెంట్కి రావడము. సో ఆ బిగినర్ ఐ డోంట్ నో అంటే అర్థం ఏంటంటే, నా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే బిగినర్స్ మైండ్తో ఉండడం. ఐ నో అంటే మైండ్ ఫుల్ అన్నట్లు. సో ఒక వ్యక్తి ఎన్నో పిహెచ్డీలు ఉన్నాయంట, ఆయన ఆ యొక్క సిటీలో నేనే గొప్ప, నాకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరని చెప్పుకుంటూ ఉంటాడంట. సో ఆయనకి ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రసంగాలు, లేదంటే ఈ డిబేట్స్ ఎన్ని పెట్టినా ఆయనే గెలిచేవాడు. అయితే ఒకరోజు అతనికి చెప్పారు, నువ్వు గొప్ప అనుకుంటున్నావు, కానీ నీకన్నా ఇంకొక గొప్ప వ్యక్తి దగ్గరలో విలేజ్లో ఉన్నాడని చెప్తారు. ఓ నాకన్నా గొప్ప వ్యక్తి, సరే అని చెప్పి ఇతను వెళ్తాడు ఆ వ్యక్తిని కలవడానికి. ఒక ఓల్డ్ పర్సన్ ఉన్నాడు ఆ విలేజ్లో అని చెప్తే వెళ్తాడు ఆ విలేజ్కి. ఈ అన్ని పిహెచ్డీలు, ఎన్నో డాక్టరేట్స్ ఉన్న వ్యక్తి, చాలా నాలెడ్జ్ ఉంది అని అనుకుంటున్న వ్యక్తి, అన్ని తన సర్టిఫికెట్లన్నీ పట్టుకొని పోతాడు. సరే ఇన్ని సర్టిఫికెట్లు అతనికి ఉన్నాయని. వెళ్ళిన తర్వాత
అతను ఆ తోటలో, ఇంటి దగ్గర ఉన్న తోటలో పని చేసుకుంటూ ఉంటాడు. మాస్టర్ ఆయన, ఒక మాస్టర్, ఓల్డ్ పర్సన్. సో నేను, నాకు ఆ డిగ్రీ ఉంది, ఈ డిగ్రీ ఉంది, నాకు ఆ సబ్జెక్ట్ తెలుసు, ఈ సబ్జెక్ట్ తెలుసు అని చెప్తూ ఉంటాను అతను. కాకపోతే వేరే వాళ్ళు చెప్పారు, నీకు బాగా నాలెడ్జ్ ఉందని చెప్పారు, నేను టెస్ట్ చేయడానికి వచ్చాను, నువ్వు గొప్పనివే, నేను గొప్పనివే అంటాడు. అయితే సరే కూర్చోండమని చెప్పి ఒక 2-3 అవర్స్ కూర్చోబెడతాడు అతన్ని. వెయిట్ చేయించిన తర్వాత ఇంకా వచ్చి టీ టీ తయారు చేస్తాడు ఆ ఓల్డ్ మ్యాన్. టీ తయారు చేసి ఎంటీ కప్పు ఇతని చేతిలో పెడతాడు, ఈ డాక్టరేట్లో ఉన్న వ్యక్తికి. ఆ పైనుంచి టీ పోస్తుంటాడు. ఆ టీ కప్పు గ్లాస్ ఫుల్ అయ్యి అది ఒలికిపోతూ ఉంటుంది, ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. అతను చేతిలో కొంచెం హీట్ అయ్యి దాన్ని కింద పడేసి, బుద్ధి లేదా, నీకు బుద్ధి లేను ఉన్నావు నువ్వు, ఆల్రెడీ టీ కప్పు ఫుల్ అయింది, ఇంకా పోస్తున్నావు, దాంట్లో ఎక్కడ పడుతుంది అని అంటే, ఆయన చెప్తారు, ఆ మాస్టర్, గ్రేట్ మాస్టర్, ఇదే నీకు నేర్పించాలనుకున్నది. నువ్వు నాకు తెలుసు తెలుసు అని అనుకుని ఉన్నావు నువ్వు. ఆ మైండ్ ఎప్పుడైతే నీకు ఉంటుందో నువ్వు కొత్త విషయం ఏది నేర్చుకోలేవు. నాకు తెలుసన్న భ్రమలోనే ఉంటావు. నీ కప్పు ఎంప్టీ చేసుకుంటేనే అందులో టీ పడుతుంది. అలాగే మన మైండ్ ఎంప్టీ చేసుకుంటేనే మన నాలెడ్జ్ అనేది స్వీకరించగలుగుతాం. సో నా తప్పు తెలుసుకున్నాను అని ఒప్పుకున్నాడు తను. ఆయన పాదాల మీద పడ్డాను. సో ఐ డోంట్ నో మైండ్ సెట్ అంటే బిగినర్స్ మైండ్ సెట్తో ఉండడం. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక బ్లాక్ ఫియర్స్ ఉంటాయి మనకి, భయాలు. యంగ్స్టర్స్ చాలా మంది భయాలతో ఉంటారు. నేను యంగ్స్టర్గా ఉన్నప్పుడు, టీనేజర్గా ఉన్నప్పుడు చాలా భయాల్లో ఉండేవాడిని. పబ్లిక్ స్పీకింగ్ అంటే భయము. తర్వాత అసలు నేను ఏ పని చేయాలన్నా ఒక సెల్ఫ్ డౌట్ ఉండేది నాలో. ఆ భయాలు ఏం చేస్తాయంటే, ఆ చీకట్లో పోతున్నప్పుడు ఒక తాడును చూసి తాడు మీద కాలు పెట్టాం మనము, ఒక రోప్ మీద, వెంటనే భయం వేస్తుంది. అరే పాము మీద కాలు వేసాను నేను, కుడుతుందేమో అని పరిగెడతాం మనం. అదే లైట్ ఉందనుకోండి, అది పాము కాదు తాడని తెలిసిపోతుంది, భయం ఉండదు. సో మన భయాలు కూడా అంతే, లేనిది ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. అందుకనే చెప్తుంటారు చాలా మంది, ఫియర్ అనే దాన్ని అబ్రివేషన్ ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఫాల్స్ ఎవిడెన్స్ అంటే రోప్, అది పాము కాదు, అపియరింగ్ రియల్, పాము మాదిరి కనిపిస్తుంది. సో మన భయాలు కూడా అలాంటివి. మన భయాల నుంచి మనం బయటికి రావాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇంకొక బ్లాక్ లేదంటే ఇంకొక పరిమితి ఏంటంటే, అంటే లిమిటేషన్. నేను తక్కువ, నేను సరికాదు, నేను పల్లెటూరు వాడిని, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు నాలెడ్జ్ లేదు, ఇలాంటి మైండ్ సెట్తో ఉండడం. ఇవి ఎగ్జాక్ట్లీ నాలో ఉండేవి. ఎందుకంటే నేను విలేజ్ నుంచి వచ్చాను, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలో చదివాను. బ్యాక్గ్రౌండ్ అంతా స్టడీస్ అంతా ఫెయిల్యూర్సే. కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, ఒక విల్ పవర్ ఉండేది కాదు, ఏదైనా చేయాలన్న ఆ యొక్క ఉత్సాహం ఉండేది కాదు, ఎందుకంటే డల్ స్టూడెంట్ని. సో చాలా మంది యంగ్స్టర్స్ ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంతో మంది నేను కలుస్తూ ఉంటాను, యాజ్ ఏ ట్రైనర్, యాజ్ ఏ కోచ్. నేను కలిసినప్పుడు చూస్తుంటాను, ఆ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉంటాయి. సో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఎట్లా అంటే, దీని మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సెల్ కాన్ఫిడెన్స్ కన్నా సెల్ ఫోన్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. మనకు ఒక అరగంట మన దగ్గర ఫోన్ లేకపోతే ఏదో అరే నా చెయ్యి కనిపించలేదు, నా చెయ్యి లేదు, కాలు లేదు అన్నట్ల అంత ఇదిగా ఫీల్ అవుతాము. అంటే ఫోన్ మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఇప్పుడు అలా అయిపోయింది, టెక్నాలజీ అలా అయిపోయింది, తప్పు పట్టట్లేదు నేను, అవసరమే. కానీ మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ స్వీయ శక్తిని పెంపొందించుకోవాలి, రైట్? సో ఈ యూత్ పవర్, యూత్ ఎనర్జీ ఎట్లాంటిదంటే ఒక ఆటం బాంబు లాంటిది. దాన్ని కరెక్ట్గా మనం యూజ్ చేసుకుంటే మనము దేనైనా సాధించవచ్చు లైఫ్లో. అదర్వైజ్ మనము రాంగ్ డైరెక్షన్స్లో వెళ్తాము. మనము చేయాలనుకున్నది చేయలేము. మన పేరెంట్స్ని డిసప్పాయింట్ చేస్తాము, ఫ్యామిలీ మెంబర్స్ డిసప్పాయింట్ చేస్తాము. సో మనము తెలుసుకోవాలి, మన టాలెంట్ ఏంటి, మన స్కిల్ ఏంటి. ఓకే, మన వీక్నెస్తో పాటు మన స్ట్రెంగ్త్ కూడా మనం తెలుసుకోవాలి. యూత్ గురించి ఈరోజు మనము తెలుసుకుంటున్నాము, యూత్ పవర్ గురించి.
అండ్ లైఫ్ని ఎలా మార్చుకోవాలి మన జీవితాన్ని అని ఒక కథ చెప్తాను. ఒక కథ గుర్తుకొస్తుంది నాకు. అదేంటంటే యంగ్స్టర్స్ అంతా బాగా 25 అరౌండ్ 30 ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మంచిగా డ్రింక్ చేసి న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. రోడ్లో కనపడిన వాళ్ళని ఏడిపిస్తూ, లేడీస్ కనపడినా లేదంటే ఎవరైనా ఆట పట్టిస్తూ ఆకతాయితనంతో ఉంటారు. అన్‌ట్రైన్డ్ మైండ్ అందరికి. బాగా ఆల్కహాల్ డ్రింక్ చేసి అందరూ ఒక 6, 7 మంది ఆ రోడ్ల మీద పోతూ ఉంటారు నడుచుకుంటూ నైట్. అరౌండ్ 7, 8 ఎప్పుడు స్టార్ట్ చేసి నడుచుకుంటూ వెళ్తారు అలాగే. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చెరువు కనిపిస్తుంది. ఓకే. ఇప్పటి వరకు రోడ్లో ఎంజాయ్ చేసాం మనము. ఆ చెరువు చూడగానే అక్కడ ఒక చిన్నది బోట్ ఉంటుంది. తెప్ప అనొచ్చు, లేదంటే తెప్ప బోటో ఏదో ఒకటి. ఆ చిన్న తెప్ప కనిపిస్తేనే అరే ఇంతసేపు రోడ్ల మీద బాగా మంచిగా ఎంజాయ్ చేసాం మనము లైఫ్. ఇప్పుడు కాసేపు నీళ్ళల్లో ఎంజాయ్ చేద్దాం. ఆ తెప్ప ఉంది, తెప్ప వేసుకొని వెళ్దాంపా, ఆ రైడ్కి వెళ్దాం, నైట్ రైడ్ బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటారు. అంత తెప్పలో ఎక్కి కూర్చుంటారు 6 మంది, 6, 7 మంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఇంకా ఇక అందరూ బాగా ఫుల్ మత్తులో ఉన్నారు. కాకపోతే మత్తులో ఉన్నా కూడా వాళ్ళు ఒక ప్లానింగ్ బాగుంది. ఆ ప్లానింగ్ ఏంటో తెలిసిన, మనము అంతమంది ఉన్నాం కదా, ప్రతి ఒక్కరము ఒక్కొక్క గంట ఇది ఉంటుంది కదా, ఇట్లా ఇట్లా అంటారు, దాన్ని ఏమంటారు, తెడ్డు అంటారు. ఒక్కొక్కరు తెడ్డు వేయాలి గంట సేపు. 1 అవర్ తర్వాత ఇంకొకరు, అట్లా మనము షిఫ్ట్ వైజ్ చేద్దాం. మనము మిగతా మిగతా వాళ్ళు 6 మంది మనం ఎంజాయ్ చేయొచ్చు. ఒకడు దాన్ని ఆ తెప్ప అంటుంటే, అది ఏమంటారు, తెప్పే కదా, తెడ్డు అంటారు, సారీ తెడ్డు. సో సరే అని అందరూ ఒప్పుకుంటారు. ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తారు, ఒకరు ఆ తెప్పన దాన్ని నడుపుతూ ఉంటారు. మిగతా 6 మంది మళ్ళీ సాంగ్స్ మంచిగా ఎంజాయ్ చేస్తూ గోల చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అట్లా సుమారు 7 గంటలు గడిచిపోతుంది. 6, 7 అవర్స్ అవుతుంది. అప్పటికి ఇంకా తెల్లారుతుంది. 6 గంటల 15 నిమిషాలు టైం అయ్యేటప్పుడు ఇంకా చీకటి తగ్గిపోతుంది. ఆ చీకటి పోయి వెలుతురు వస్తుంది. అలాగే వీళ్ళు రాత్రంతా ఆ తాగిన మత్తంతా దిగిపోయింది. దిగిపోయిన తర్వాత ఓకే, సరే చాలా దూరం వచ్చాం కదా, మనం ఇంటికి వెళ్ళాలి, ఇంకా మనం రిటర్న్ ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు చూసుకొని అందరూ ఒకరినొకరు తిట్టుకుంటుంటారు, ఒకరు కొట్టుకుంటుంటారు తెప్పలో కూర్చొని. ఏమైంది అంటే, నువ్వే చేసావు, నీ వల్లే అని. ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళు రాత్రి 7 గంటల క్రితం జర్నీ ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడే ఉంది తెప్ప. ఎక్కడికి పోలేదు. బాగా ఊగుతుంది, ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు అరే నువ్వు సరిగ్గా డ్రైవ్ చేయలేదు, నువ్వు సరిగ్గా రైడ్ చేయలేదు అంటారు. అయితే ఫైనల్‌గా ఒకడేంటంటే, అరే మనం కొట్టుకోవడం కాదు, మనం అందరం మూర్ఖులమే, చూడండి ఈ తెప్పని అక్కడ ఆ చెట్టుకు తాడుతో కట్టి ఉంది. కట్టి ఉన్న తెప్పని మనము రైడ్ చేస్తున్నాము అని రియలైజ్ అవుతాం. సో మనం కూడా మన అన్‌కాన్షియస్ ప్యాటర్న్స్, మన అంటే మనలో ఉన్న అచేతనంగా మనల్ని వెనక్కి లాగుతున్న కొన్ని ప్రవృత్తులు, కొన్ని మైండ్ సెట్, ఆ ఆలోచన విధానాలు ఏం చేస్తాయంటే లైఫ్‌లో మనల్ని స్టాగ్నేషన్‌గా ఉంచుతాయి, ఎక్కడికి ముందుకు వెళ్ళకుండా. సో మనము వాటినన్నిటిని మనం దాటాలి. సో మనం ఏంటి, మన లైఫ్ పర్పస్ ఏంటి, మనం ఏం చేయాలి అన్న దాని మీద మనం దృష్టి పెట్టాలి. దానికోసము ఇప్పుడు ఎంతో గైడెన్స్ అన్ని చోట్ల అవైలబుల్ ఉంది. ఎన్నో బుక్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎన్నో క్లాసెస్, ఎన్నో లెక్చర్స్, ఎన్నో టాక్స్ ఉన్నాయి. వాటిలో ఈ కాన్షియస్ టాక్స్ అనే ఈ సెషన్స్ కూడా ఒకటి. సో మనము ఏం చేయాలంటే, మనం వీటన్ని ఈ బ్లాక్స్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి, మనల్ని మార్చుకోవాలంటే కాన్స్టాంట్ అప్గ్రేడేషన్ ఉండాలి. మనకు తెలుసు, మన మొబైల్ ఫోన్ ఎప్పుడు అప్గ్రేడ్స్ అడుగుతూ ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్కి మనం ఎస్ అని కొడతాము. ఆ అప్డేట్స్ వచ్చినప్పుడు మనము స్కిప్ నౌ అని కొట్టామనుకోండి, ఇన్స్టాల్ చేయకుండా, కొంతకాలానికి ఫోన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే కాన్స్టాంట్గా అప్డేట్స్ అవసరం ఆ ఫోన్కి ప్రాపర్గా పనిచేయాలంటే. సో మన మైండ్ కూడా కాన్స్టాంట్గా మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఎలా చేసుకోవచ్చు? కాన్స్టాంట్ లెర్నింగ్ ద్వారా, నిరంతరం నేర్చుకుంటూ ఉండడం ద్వారా. అండ్ ఎప్పుడు కూడా నేను ఎదగాలి అనే ఆ మైండ్ సెట్ ఉండాలి. ఒక లీడర్గా ఎదగాలి అనే మైండ్ సెట్ ఉండాలి. ఒక లీడర్గా ఎదగాలి అంటే, ఉన్నతంగా ఎదగాలి అనుకునే వాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ హార్ట్ సెట్ ఎలా ఉంటుందంటే, వాట్ కెన్ ఐ గివ్, వాట్ కెన్ ఐ కాంట్రిబ్యూట్, నేను ఏమి చేయగలను సొసైటీకి, నా శక్తి సామర్థ్యాలు ఏంటి,
నా లోపల ఉన్న గొప్పదనం ఏంటి, నేను ఏమి ఇవ్వగలను, నేను ఏమి చేయగలను అని. ట్రై టు ఫోకస్ ఆన్ సొల్యూషన్స్. థింక్ అబౌట్ సొల్యూషన్స్ ఇన్ యువర్ లైఫ్, నాట్ వరింగ్ అబౌట్ ప్రాబ్లమ్స్. సో మన లైఫ్లో ప్రాబ్లమ్స్ అంటే నాకు జాబ్ లేదు, డబ్బులు లేవు, ఇంగ్లీష్ రాదు, కాన్ఫిడెన్స్ లేదు, ఇట్లా ఆ ప్రాబ్లమ్స్ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండకుండా నేను ఏం చేయగలను, నేను ఎలా బయటపడగలను దీని నుంచి, నేను ఎలా జీవితాన్ని మార్చుకోగలను, ఇలాంటి క్వశ్చన్స్, ఎంపవరింగ్ క్వశ్చన్స్ ఏం చేస్తాయంటే మనము మన ఏదైతే మనల్ని వెనక్కి లాగుతుంటాయో వాటి నుంచి మనం బయటకు వచ్చేస్తాము. సో ఐన్స్టీన్ చెప్పారు ఏంటంటే, మనకి ఏదైతే ఒక సమస్య క్రియేట్ అయిందో లైఫ్లో, మనకి ఏ మైండ్ సెట్ నుంచి అయితే ఒక ప్రాబ్లం క్రియేట్ అయిందో, సేమ్ మైండ్ సెట్ నుంచి ఆ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు అంటారండి. మనము ఆ మైండ్ సెట్ని దాటి వెళ్ళాలి. యూ నీడ్ టు గో బియాండ్ ద మైండ్ విచ్ హ్యాస్ క్రియేటెడ్ ద ప్రాబ్లం. సో ఆ మనసు పరిధిని దాటి వెళ్ళాలి అంటే అర్థం ఏంటంటే, మన ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి, ఆ జీరో స్టేట్కి మనం వెళ్ళాలి. దానికోసం మనం సాధన చేయాలి, దానికోసం మనం కృషి చేయాలి. ఆల్వేస్ కాన్స్టెంట్గా ఏదో ఒక యాక్టివిటీలో మనం ఎంగేజ్ అయి ఉండాలి. ఎయిదర్ ఇన్నర్ యాక్టివిటీ కానీ అవుటర్ యాక్టివిటీ కానీ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఏదో ఒకటి చేయాలంటే ఇంకా కాన్స్టెంట్గా నిరంతరంగా రెస్ట్ లేకుండా చేయాలని కాదు, మన లోపలికి వెళ్ళడము, గోయింగ్ డీప్ విత్ ఇన్, మన అంతరంలోకి వెళ్ళడము, మన జీవితంలో సమస్యలకి సొల్యూషన్స్ మనం లోపల వెతకడము. సో ఇదంతా ప్రిపరేషన్, ప్రిపరేషన్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూషన్ కూడా ఇంపార్టెంటే. ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, మనము ఏదైనా చేయాలనే ఆలోచన వస్తే దాన్ని అమలు చేయడము, ఆచరించడము. నేను ఇదివరకు చాలా కాలం క్రితం ప్లానింగ్ ఎక్కువ చేసేవాడిని. ఒక 4 years బ్యాక్, అంటిల్ 4 years బ్యాక్ ప్లానింగ్ బెస్ట్ ప్లానర్. ఏదైనా చేయాలన్నా బెస్ట్ ప్లానింగ్ ఉండేది, కానీ ఎగ్జిక్యూషన్ చాలా తక్కువ ఉండేది. దెన్ ఐ రియలైజ్డ్ అది నన్ను నెక్స్ట్ లెవెల్ ఎదగనివ్వదు, నన్ను ముందుకు వెళ్ళనివ్వదు అని. సో ఐ స్టార్టెడ్ ఎగ్జిక్యూటింగ్. నేను నాకు వచ్చే ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయడము స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి చాలా చేంజెస్ అనేవి నా లైఫ్లో చూశాను. సో ఇంకొకటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి క్లాస్ కానీ బుక్ కానీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ తెలియగానే మన లైఫ్ ఏం మారదు. ఆ ఇన్ఫర్మేషన్ని అది నాలెడ్జ్గా కన్వర్ట్ అవ్వాలంటే మనం ఫస్ట్ లోపలికి తీసుకోవాలి కంప్లీట్గా. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్గా కన్వర్ట్ అవుతుంది. ఒక యాపిల్ మన చేతిలో ఉన్నంతసేపు అది ఎనర్జీ ఇవ్వదు మనకి, చూస్తున్నంతసేపు. యాపిల్ అనేది ఏంటి, ఒక ఇన్ఫర్మేషన్ అనుకోండి. దాన్ని తిన్నాం అనుకోండి, తింటే అది మనకు డైజెషన్ అవుతుంది లోపల. దట్ ఈస్ నాలెడ్జ్. సో ఎప్పుడైతే అది కంప్లీట్గా డైజెషన్ అవుతుందో అది ఏమవుతుంది, ఆ యాపిల్ దేనిగా కన్వర్ట్ అవుతుంది, ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ విజ్డమ్. సో మనం తీసుకునే ఇన్ఫర్మేషన్, ఆ నాలెడ్జ్ని మనం ఆచరిస్తూ ఉంటే అప్పుడు మన లోపల ఉన్న ఆ యొక్క మర్రి చెట్టు, ఏ చెట్టైనా కావచ్చు, చెట్టు అని ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఆ చిన్న విత్తనంలోంచి అంత పెద్ద చెట్టు వస్తుంది అనుకున్నాం కదా, మనందరికి తెలుసు కదా. అలాగా మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాము. అది కాదు, మనము అనంతమైన శక్తి మనలో ఉంది అన్న ఆ భావన మనకు వస్తుంది. సో ప్రతి ఒక్క యూత్ కూడా ఆ జాబ్ లేదు, జాబ్ రాలేదు, జాబ్ అని దాని గురించి టెన్షన్ పడ్డం కాదు. డోంట్ వెయిట్ ఫర్ ద జాబ్స్. ద గ్రేట్ పీపుల్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్, ఎవరైతే గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారో ఈ భూమి మీద, వాళ్ళు జాబుల కోసం వెతకలేదు. దే హ్యావ్ ఎ కాలింగ్, దే హ్యావ్ ఎ మిషన్. ఇన్నర్ కాలింగ్ ఉంది వాళ్ళకి. అంటే నేను ఇది చేయాలి, ఇది ఇవ్వాలి సొసైటీకి, ప్రపంచానికి నేను ఇది ఇవ్వాలి అని వాళ్ళకి ఆ ప్రశ్న వేసుకున్నారు. ఆ దిశగా వాళ్ళు జర్నీ స్టార్ట్ చేశారు. అందుకే గొప్ప వ్యక్తులుగా మారారు. సో మనం కూడా అంతే. మనము ఒకవేళ జాబ్ ఉంటే ఎంజాయ్ చేద్దాం జాబ్ చేసుకుంటూ. జాబ్ రాలేదనుకోండి, వాట్ కెన్ యూ డూ? మేబీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం కావచ్చు, నాలెడ్జ్ పెంచుకోవడం కావచ్చు, రైట్ లైక్ మైండెడ్ పీపుల్ కలవడం కావచ్చు. సో ఎంజాయ్ ద ప్రాసెస్. అండ్
వన్ డే ఇన్ యువర్ లైఫ్ ఫైండ్ వాట్ ఈజ్ యువర్ కాలింగ్. ఏం చేయాలని ఈ బాడీ తీసుకొని వచ్చారు. బాడీలో వచ్చాం మనం, ఫిజికల్ బాడీలో ఏం చేయాలని వచ్చాం మనం? వాట్ ఈస్ దట్? ఎవ్రీ యంగ్స్టర్, ఎవ్రీ యూత్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకటి గుర్తుకొస్తుంది నాకు, పతంజలి మహర్షి చెప్పింది. ఎప్పుడైతే మనము ఒక గొప్ప గొప్ప ప్రాజెక్ట్ ఏదైనా టేకప్ చేశాము, లేదంటే ఒక గొప్ప పని, ఒక గొప్ప లక్ష్యము మన లోపల మనం గుర్తించాము, మన 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 జీవితంలో నేను ఇది చేయాలి, ఎస్ దీన్ని చేయాలి నేను అని మనం గుర్తించాము. అలా ఎప్పుడైతే ఒక పనిని, ఒక ఒక లక్ష్యాన్ని, మన ధర్మాన్ని మనం గుర్తిస్తామో, లేదంటే ఒక గొప్ప సోషల్ కాజ్ కోసము, ఈ యొక్క ప్రపంచంలో మార్పు కోసము మనము కృషి చేస్తూ ఉంటామో, అప్పుడు జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే అట్లాంటి గొప్ప కార్యాన్ని మనం టేకప్ చేశామో, మనం చేయాలని సంకల్పించుకున్నామో, మన లోపల నిద్రాణంగా దాగి ఉన్న శక్తులన్నీ కూడా మేల్కొంటాయి. ఎన్నో శక్తులు, డార్మెంట్ ఫోర్సెస్ లోపల దాగి ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తికి తర్వాత మనం అంటే కామన్ మ్యాన్ కి తర్వాత గ్రేట్ అచీవ్మెంట్స్, ఎన్నో గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ పొందిన అతనికి డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు వాళ్ళు దాన్ని గుర్తించారు ఏం చేయాలని. అప్పుడు వాళ్ళలో నా శక్తులన్నీ బయటకు వస్తాయి. నెపోలియన్ హిల్ అదే చెప్తారు. గ్రేట్ టీచర్, గ్రేట్ ఆథర్ ఆయన, థింక్ అండ్ గ్రో రిచ్ అనే బుక్ రాశారు. ఎప్పుడైతే మనం ఒకటి చేయాలన్న బర్నింగ్ డిజైర్ మనలో ఉంటుందో, మన లోపల నిద్రాణంగా ఉన్న శక్తులన్నీ మేల్కొంటాయి. పతంజలి మహర్షి ఇదే చెప్పారు. మన లోపల ఉన్న ఎన్నో టాలెంట్స్, ఎన్నో స్కిల్స్, ఎన్నో పవర్స్, మన బర్త్ టాలెంట్స్, అంతవరకు మనకు నాకు అది రాదు, ఇది రాదు, ఇది లేదు అనుకుంటుంటాము. బట్ ఒక్కసారిగా ఒక నిజమైన మేల్కొల్పు మనకు వస్తుంది. అది 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 ఎట్లాంటిదంటే, ఆ మేల్కొల్పు మనల్ని కంప్లీట్ గా చర్న్ చేస్తుంది లోపల నుంచి. చర్నింగ్ చేయడం అంటే ఏంటంటే, మనల్ని కుదిపేస్తుంది మన జీవితాన్ని. అది అప్పుడే మన లైఫ్ లో ఒక గురువు పరిచయం అవుతారు, ఒక అద్భుతమైన బుక్ మన లైఫ్ లోకి వస్తుంది, ఒక బెస్ట్ ఫ్రెండ్ మనకు పరిచయం అవుతారు. మన లైఫ్ అక్కడ నుంచి బెస్ట్ వేలో వెళ్తుంటుంది. నాకు అట్లాంటి అవేకనింగ్ 2011లో జరిగింది. అఫ్ కోర్స్ 2010లో మెడిటేషన్తో ఆ సీడ్స్ వెళ్ళాయి లోపలికి. ఆ యొక్క ఎనర్జీ, ఆ నాలెడ్జ్ లోపలికి వెళ్ళి విత్ ఇన్ నో టైం నా జీవిత ధర్మం ఏంటో నేను తెలుసుకున్నాను. సో ప్రతి ఒక్క మనిషి ఒక మనిషిగా మనము గుర్తించబడాలంటే వేరే వాళ్ళకి కాదు, మనము 2 విషయాలు మనకు క్లారిటీ ఉండాలి. ఒకటి, మనం ఎప్పుడు పుట్టాము. అఫ్ కోర్స్ అందరికీ తెలుస్తుంది, ఎవ్రీవన్ నోస్ వాళ్ళ బర్త్డే ఎప్పుడు అనేది. రెండోది ఏంటి, ఎందుకు పుట్టాము, వై వీఆర్ బార్న్. అదండి, అది తెలుసుకుంటే జాబులు 10 ఆఫర్ లెటర్లు మనకు వస్తాయి, ఒకటి కాదు. మనం పరిగెత్తడం కాదు, మన దగ్గరికి మన 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 పొటెన్షియాలిటీ బయటకు వస్తుంది. మన నాలెడ్జ్ తీసుకోవడానికి, లేదంటే మనకు ఉద్యోగము, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు అది ఆఫర్ చేయడానికి ఎంతో మంది ముందుకు వస్తారు. సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు విశ్వసించండి, మీ విలువను తెలుసుకోండి, మీ శక్తి సామర్థ్యాలను గుర్తించండి. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారో మీరు ఆలోచించండి. దట్ ఈస్ వాట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. మన జీవితం, నిజమైన జీవితం అంటే అదే. సో నౌ దిస్ సెషన్ ఈజ్ ఓపెన్ టు Q&A. సో ఎంతో శ్రద్ధగా, ఎంతో ఎరుకతో, ఎంతో ఆసక్తితో వింటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాం మనం. థ్యాంక్ యూ అన్న, చాలా చాలా అద్భుతంగా, చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్పారు. ఎస్పెషలీ లేజినెస్ కానీ, ప్రోకాస్టినేషన్ కానీ, సో మన సక్సెస్ నుంచి మనల్ని ఆగే కొన్ని పాయింట్స్ ఇవి. సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ మీ హ్యాండ్ రైజ్ చేయండి అండ్ మీ క్వశ్చన్ని అడగొచ్చు. సో నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్ ఉందన్నా. ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంటే ఒక కొత్త బిల్డింగ్ కట్టాలంటే పాత బిల్డింగ్ ని పడగొట్టాలి అనేది. సో నాకు తెలిసిన వరకు ఒక ఎంటీ ల్యాండ్ ఉంటే ఒక కొత్త బిల్డింగ్ కట్టడం చాలా ఈజీ. బట్ ఒక పాత బిల్డింగ్ ని పడగొట్టాలంటే
దాంతో చాలా అటాచ్మెంట్స్ పెట్టుకుంటాం. పడగొట్టాలా, ఎంతో ఆలోచిస్తాము. పడగొట్టడానికి కూడా చాలా కష్టపడతాం. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మనలో ఉండే అన్కాన్షియస్ ప్యాటర్న్స్ కానీ దాన్ని ఓవర్కమ్ చేయడానికే మనం చాలా స్ట్రగుల్ అవుతాం. సో ఈ పాత బిల్డింగ్ని పడగొట్టడానికి ఎలా స్ట్రగుల్ ఫేస్ చేస్తామో, సిమిలర్గా మన అన్కాన్షియస్ ప్యాటర్న్స్ని మనం చేంజ్ చేసుకొని, మీరు చెప్పారు టు డూ లిస్ట్ ఉండాలి, నాట్ టు డూ లిస్ట్ కూడా ఉండాలి అని. సో ఈ అన్కాన్షియస్ ప్యాటర్న్స్ని మనం పడగొట్టాలంటే మనం ఫ్యూ స్టెప్స్ ఏం తీసుకోవచ్చు, ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు? ఒక సింపుల్ స్టెప్స్, ఒక యంగ్స్టర్ ఏ స్టెప్స్ తీసుకోవచ్చు ఇఫ్ వాంట్స్ టు బి సక్సెస్ఫుల్? Yes, sir. Thank you, Vishwa. This is called Pariprashna. So it's a right question. Pariprashna means right question. ఒక రైట్ క్వశ్చన్ ఎట్లాంటిదంటే మనకు ఎవరికే కాదు, యాక్చువల్గా అది ఎంతో మందికి బెనిఫిట్ అయ్యే క్వశ్చన్. అది మీరు అడిగారు ఇందాక. ఇట్స్ ఎ వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే దట్స్ హౌ ఐ సీ నా సెషన్స్ కానీ నా క్లాసెస్ కానీ ఏమైనా కూడా హౌ కెన్ ఐ బ్రింగ్ ప్రాక్టికాలిటీ, దాని మీద ఫోకస్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాము ఇంతకుముందు, ఏంటంటే మనం గుర్తించాలి. ఇప్పుడు వాళ్ళ యంగ్స్టర్స్ తాగి బోట్ నడుపుతున్నారు కానీ అది చెట్టు కట్టే ఉంది. సో మనల్ని ఆపుతున్నవి ఏంటి ఫస్ట్ గుర్తించాలి. మనల్ని వెనక్కి ఆపుతున్నవి ఏంటి, వాటిని గుర్తించాలి. రెండవది మనకు క్లారిటీ తెచ్చుకోవాలి. మనకు లైఫ్లో ఏం కావాలి, నేను ఏం కావాలి, ఏం చేయాలి, ఏం సాధించాలి, నెక్స్ట్ 6 months 3 to 6 months నేను ఏ పనిని కంప్లీట్ చేయాలి, ఆ స్పష్టత ఉండాలి. సో ఆ స్పష్టత అనేది ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా ఈ ఓల్డ్ ఐడెంటిటీస్ అవి కొలాప్స్ అవుతాయి. ఇప్పుడు మనం ఉన్న ఇంట్లో పాతది, ఇంకా అది చిన్న వర్షానికే అంత గోడలు పడిపోతున్నాయని మనకు కనిపిస్తుంది, తెలిసింది అనుకోండి, ఇంకా మనం ఆ ఇంట్లో ఉండము. ఇద్దరు ఇళ్ళన్న మాత్రం, లేదంటే అది పడగొట్టేస్తాం. మీరు చక్కగా చెప్పారు ఇందాక, ఎంటీ ల్యాండ్ ఉంటే చక్కగా ఈజీ కట్టేయచ్చు. కానీ మనం ఏం చేస్తుంటాం, చాలా మంది లైఫ్లో ఆ పడిపోయిన దానికి మరమ్మతులు చేస్తుంటాం. మనం చూస్తుంటే కొన్ని చోట్ల రోడ్లు కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, చిన్న చిన్న మరమ్మతులు చేస్తుంటాం. అవి టెంపరీ, అంతే, పర్మనెంట్ షిఫ్ట్ అనేది తీసుకురాదు. సో మనము ఏంటంటే మనం గుర్తించాలి, ఓకే నా లైఫ్ ఇది స్టాగ్నేట్ అయ్యాను, ఇది బ్లాక్ చేస్తుంది నన్ను అని గుర్తించినప్పుడు ఇంకా మనం అందులో ఉండము. ఇంకోటి ఏంటంటే థర్డ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ ఏంటి, మనము ఫస్ట్ మన లిమిటేషన్స్, మన బ్లాక్స్ ఏంటి మనం గుర్తించాలి. రెండోది స్పష్టత తెచ్చుకోవాలి, ఏం కావాలి ఫ్యూచర్కి. సో ఈ రెండు ఏంటంటే, ఒకటి పాస్ట్కి సంబంధించింది, ఒకటి ఫ్యూచర్ సంబంధించింది. పాస్ట్కి సంబంధించింది ఏంటి, గతం నుంచి ఏం ఆపుతుంది నన్ను, తర్వాత రెండోది ఫ్యూచర్, ఏం చేయాలి నేను. మూడో స్టెప్ ఏంటంటే, మూడో స్టెప్ మన ఉన్న ప్రజెంట్ కండిషన్స్ని టాలరేట్ చేయకూడదు. అంటే టాలరేట్ చేయకపోవడం అంటే యాక్సెప్ట్ చేయకూడదు అని కాదు. మనము ఉన్న కండిషన్స్, నా జీవితం ఇంతే, నా బతికింతే, నా లైఫ్ మారదు అని అదంతా ఏంటంటే టాలరేట్ చేస్తుంటాం మనం. అలా టాలరేట్ చేసినంత కాలం మన లైఫ్ మారదు. ఇన్నఫ్ ఈజ్ ఇనఫ్, నేను నా లైఫ్ ఇది కాదు, నేను అద్భుతంగా జీవించాలి అని ఆ స్టెప్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ 4వ స్టెప్ ఏంటంటే, రైట్ గైడెన్స్ తీసుకుంటూ ఉండాలి. ఒక మాస్టర్ దగ్గర, ఒక టీచర్ దగ్గర, ఒక బెస్ట్ ఫ్రెండ్ దగ్గర కాన్స్టాంట్లీ రైట్ గైడెన్స్ తీసుకోవాలి మనం. ఇది చేయడం ద్వారా ఏమవుతుందంటే, మనకు కంప్లీట్గా ఒక మన పిక్చర్, మన బిగ్ పిక్చర్ మనకు అర్థమవుతుంది. అండ్ 5th స్టెప్ సాధన, డైలీ ప్రాక్టీస్. సో ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? గుడ్ ఈవినింగ్ సార్, లోకనాథ్ సార్, విశ్వ సార్. గుడ్ ఈవినింగ్. చాలా అద్భుతంగా ఉంది సార్. నాకు ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు యూత్ కొన్ని ఫేస్ చేస్తున్నారు, యాంగ్జైటీ ఒకటి. అది ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ లో చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, అంటే వాళ్ళు అంటే వాళ్ళది అంటే వాళ్ళ గోల్ వేరే ఉంటుంది, కానీ వాళ్ళ గోల్ని అణిచేసి పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇది కాదు ఇది అని చెప్తారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు సజెషన్ అంటే, దానివల్ల కొంతమంది వాళ్ళ గోల్ రీచ్ అవ్వలేక సొసైటీ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, యూత్ మెయిన్. మీరు ఏమి సజెషన్ ఇస్తారు సార్? అది అంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోయింది కాబట్టి అది తొందరగా వాళ్ళు క్యాచ్ చేయలేరు కాబట్టి మీరేం సజెషన్ ఇస్తారు? ఒకటి, మనకి స్పిరిచువల్ గా ఎన్నో టూల్స్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మెడిటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్. మనకు వీలైతే మనకు బుక్స్ ద్వారా, క్లాసెస్ ద్వారా మనం బయటకు రావచ్చు కొంత.
ఎస్పెషల్లీ సబ్ కాన్షియస్ బ్లాక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, వాళ్ళు క్లియర్ చేసుకోలేనప్పుడు దే షుడ్ డెఫినెట్లీ టేక్ హెల్ప్ అండి. ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకోవాలి, ఎక్స్టర్నల్ సపోర్ట్ తీసుకోవాలి. ఎలా అయితే మనకు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేది రానప్పుడు మనము అంటే అఫ్ కోర్స్ కొంతమంది ఓన్గా కూడా నేర్చుకుని ఉండొచ్చు, బట్ చాలా మంది సపోర్ట్ తీసుకొని నేర్చుకుంటారు. లేదంటే సపోర్టింగ్ వీల్స్ ఉంటాయి చిన్నపిల్లలు సైకిల్ నేర్చుకునే ముందు, బైసికల్ నేర్చుకునే ముందు. కొంత వచ్చిన తర్వాత సపోర్టింగ్ వీల్స్ తీసేస్తారు. అలాగా ఆ బ్లాక్స్ క్లియర్ అవడానికి ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు థెరపిస్టులు ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు. ఆ బ్లాక్స్ లేదంటే ఎవరైనా మంచి మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ బ్లాక్స్ క్లియర్ చేసుకోవడానికి గైడెన్స్ తీసుకోవాలి. దట్ ఇస్ ద ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అవి క్లియర్ చేసుకోకుండా ఏమవుతుందంటే అవి వెనక నుంచి మనల్ని లాగుతుంటాయి. వెనక నుంచి అంటే మన గతం నుంచి సబ్ కాన్షియస్ బ్లాక్స్. మెడిటేషన్ వల్ల కొంత క్లియర్ అవుతాయి, నాలెడ్జ్ వల్ల క్లియర్ అవుతాయి, బట్ స్టిల్ కొంతమందికి ఎన్ని చేసినా ఇంకా చాలా స్ట్రగుల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకు గైడెన్స్ అనేది తీసుకోవాలి. అండ్ తర్వాత మీరు ఇందాక మెన్షన్ చేశారు పేరెంట్స్ ఎందుకు చెప్తుంటారంటే ఒక పిల్లవాడు కరెక్ట్ మార్గంలో వెళ్తుంటే వాళ్ళు ఏం చెప్పరు. ఇప్పుడు ఇందాక విశ్వ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను చెప్పాను. ఫస్ట్ ఆ క్లారిటీ తెచ్చుకోవాలి, ఒక టార్గెట్ పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ ఈ పాయింట్ ఇప్పుడు గుర్తొస్తుంది ఏంటంటే ఆ గోల్ పెట్టుకోవాలి, టార్గెట్ లక్ష్యం పెట్టుకోవాలి, ఒక టైం లైన్ పెట్టుకోవాలి, దానికోసం కృషి చేయాలి. అలా కృషి చేస్తున్నప్పుడు పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటారు. పేరెంట్స్ బ్లైండ్గా అందరూ ఏం చెప్పరండి. ఎప్పుడైతే ఒక 18+ 20 years ప్లస్ ఉన్నప్పుడు a person should have a maturity to explain పేరెంట్స్. ఓకే, నాకు ఇది చేయాలని నాకు క్లారిటీ ఉంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను తెచ్చుకుంటాను అని చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళు వింటారు. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ అదండి, గైడెన్స్ తీసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ జ్యోతి రెడ్డి గారు, చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఇప్పుడు మీరు ఇందాకే చెప్పారు, మీ పర్సనల్ ఎక్స్పీరియన్సే మీరు చెప్పారు. అంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ నాకు రాదు అనే ఒక భయం ఉంటుంది, ఎన్నో భయాలు ఉంటాయి. సో మీరు ఈ భయాలనంతా ఎలా ఓవర్కమ్ చేశారు మీ పర్సనల్ లైఫ్లో? నా ప్రాబ్లమ్స్ అండి, అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమి లేవు. నాకు సఫరింగ్ ఉండేది చాలా. ఎంత సఫరింగ్ ఉండేదంటే ఇంకా నేను ఇందాక చెప్పాను కదా, ఇంకా టాలరేట్ చేయకూడదు మన ప్రాబ్లమ్స్ అని. ఈ ప్రాబ్లమ్స్ ఇనఫ్ అనేది మనలో క్రియేట్ అవుతే ఇంకా వాటిని ఎంకరేజ్ చేయం మనం. సో నాకు ఈ లైఫ్ ఇట్లా కాదు, ఏంటి దుఃఖం ఏంటి, ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఏంటి, ఈ కన్ఫ్యూజన్ ఏంటి, ఈ భయాలు ఏంటి, ఇట్లా ఎన్నో లోపల ఎంతో చర్నింగ్ జరిగేది నాలో, ఎంతో కురుక్షేత్ర యుద్ధం లోపల జరిగేది. నేను ఈ లైఫ్ ఇలా జీవించకూడదు, ఇది కాదు జీవితం అంటే నా సమస్యలే నన్ను ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేశాయండి. ఇన్నర్గా ఉన్న సమస్యలు, ఫియర్స్, ఎమోషనల్ ఇష్యూస్, డిప్రెషన్, కన్ఫ్యూజన్, పబ్లిక్ అంటే పీపుల్తో మాట్లాడడం అంటే ఫియర్, ఇట్లా ఎన్నో ఏం చేశాయంటే నన్ను కంప్లీట్గా విత్డ్రాన్ చేసాయి. నన్ను ఒక పర్ఫెక్ట్ లేదంటే ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్గా నేను ఎదగకుండా అవన్నీ ఆపేయాను, నా లోపల పెట్టుకున్నాను నేను చిన్నప్పటి నుంచి. సో నేను ఎప్పుడైతే నిజంగా మారాలి అన్న నిర్ణయం తీసుకున్నానో అప్పుడు నాకు డాక్టర్ న్యూటన్ గారు పరిచయం అయ్యారు. ఒక రైట్ బుక్స్, పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ బుక్, పవర్ ఆఫ్ నవ్ బుక్, ఇట్లా ఎన్నో బుక్స్ నాకు పరిచయం అయ్యాయి. నాకు తపనండి అప్పుడు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2011లో స్టార్ట్ అయింది. 2011 ఆల్మోస్ట్ ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో స్టార్ట్ అయింది. ఒక బర్నింగ్, ఒక ఫైర్ ఉంటుంది నాలో ఎప్పుడు, ఒక కసి ఉంటుంది నాలో ఎప్పుడు. ఇది ఎక్కడో బయట నుంచి వచ్చింది కాదు, నాకు లోపల. అండ్ ఇది బయట నుంచి కొన్నిసార్లు ఇంకా ఎక్కువ అవుతుంది వచ్చి. ఏంటంటే బయట నుంచి అంటే ఒక గొప్ప వ్యక్తిని కలిసినప్పుడు, ఒక మాస్టర్ బెస్ట్ బుక్ చదివినప్పుడు, ఒక బెస్ట్ పర్సన్ని కలిసినప్పుడు నాలో ఆ ఫైర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఈ పర్సన్ అచీవ్ చేశాడంటే నేను అచీవ్ చేస్తాను. ఈ పర్సన్ ఎట్లాంటి సాధనలు చేస్తుంటారు, ఈ పర్సన్ ఎట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది, అలాంటి లోపల ఆ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ నాలో జరిగేది. ఆ తపన, నేను ఎదగాలి, నేర్చుకోవాలి, నా గురువుల్లాగా ఉన్నతంగా ఎదగాలి అని ఎప్పుడూ అది ఉంటుందండి నాలో. అది నన్ను బయటకు తీసుకొచ్చింది. ఆ తర్వాత పైన తీసుకుంటే ఎన్నో పుస్తకాలు కావచ్చు, ఎన్నో కోర్సులు కావచ్చు. ఈరోజు నేను మరి
ఇన్నర్ చైల్డ్ అండ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఫెసిలిటేటర్, అలాగే పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్, అండ్ ఆల్సో కార్పొరేట్ కోచ్ అండ్ మైండ్ వ్యాలీ సర్టిఫైడ్ కోచ్. నేను ఎన్నో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కలిసి నేర్చుకుంటుంటాను, వర్క్ చేస్తుంటాను. సో నాలో ఉన్న ఫైర్ నన్ను బయటకు తీసుకొచ్చిందండి. వండర్ఫుల్ అన్న, చాలా అద్భుతంగా చెప్పారు. సో ఎలా మన ఛాలెంజెస్ మన లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అని మమ్మల్ని పుష్ చేస్తుంది అని. సో మీకు ఈ యొక్క జర్నీలో మెడిటేషన్ ఎంత సపోర్ట్ చేసింది, ఎంత హెల్ప్ చేసింది, అలాగే ప్రాక్టికల్గా మీరేం స్టెప్స్ తీసుకున్నారు ఈ ఒక మీ లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి? మీరు కొన్ని బుక్స్ చదివానని చెప్పారు, కొన్ని కోర్సెస్ చేశానని చెప్పారు. సో అలా ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటి, అలాగే మెడిటేషన్ ఎలా హెల్ప్ చేసింది? రైట్, దిస్ ఇస్ వండర్ఫుల్ క్వశ్చన్. మెడిటేషన్ ఎట్లాంటిదంటే, ఒక ఇల్లు కట్టాలనుకుంటాం మనము. అఫ్కోర్స్ ఇల్లు ఎగ్జాంపుల్ ఎక్కువ చెప్తున్నాను నేను. ఇల్లు కట్టాలంటే బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు కట్టడానికి అవుతుంది. బేస్మెంట్ స్ట్రాంగ్గా లేకపోయినా ఇల్లు కట్టచ్చు. కానీ ఏం జరుగుతుందో మనకు తెలుసు, అది చిన్న చిన్న గాలివానలు కూడా పడిపోవచ్చు. సో బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన ఇల్లు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మెడిటేషన్ అనేది ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా క్రియేట్ చేస్తుంది. నా లైఫ్లో ఎన్నో ప్రాక్టీస్లు చేస్తుంటాను. దాంట్లో కాన్స్టాంట్గా ఉన్న ప్రాక్టీస్లు అంటే వన్ ఈజ్ మెడిటేషన్. నెవర్ స్టాపింగ్ ప్రాసెస్, అది ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అది ఎట్లా హెల్ప్ చేసిందంటే, ఒకటి ఈ ఫైర్ అని చెప్పాను చూడండి, ఆ ఫైర్ ఆరిపోకుండా ఆ వెలుగుతుంది. వెన్ ఐ సే ఫైర్, ఇట్స్ ఎ బర్నింగ్ డిజైర్. అంటే ఇది చేయాలన్న ఆ తపన, ఆ కోరిక, ఆ సంకల్పం, దృఢ సంకల్పం. ఆ మెడిటేషన్ చేయని రోజులు ఎప్పుడైనా, అంటే చేయని రోజులు అంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే చేస్తుంటాను. కొన్నిసార్లు డోస్ తక్కువ చేసినప్పుడు, లేదంటే ఎక్కువ టూ మచ్ ఆఫ్ వర్క్లో ఇన్వాల్వ్ అయినప్పుడు, అప్పుడే ఆ ఎనర్జీ డిఫరెన్స్ వచ్చేవి, ఆ మైండ్ సెట్ డిఫరెన్స్ వచ్చేవి. కొన్నిసార్లు ఇట్లా చూసాను స్టార్టింగ్ డేస్లో. సో ఆ మెడిటేషన్ ఏం చేసిందంటే, నన్ను కాన్స్టాంట్గా, ఇప్పుడు ఈ పాత్రలోకి వచ్చి ఈవెన్ నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి కూడా 12 years దాటింది. 2012 ఆల్మోస్ట్ 2011 లాస్ట్లో వదిలేశాను. 2024 12 years దాటింది. ఐ నెవర్ లుక్డ్ బ్యాక్ బికాస్ ఐఎమ్ క్రియేటింగ్ మై లైఫ్ కాన్షియస్లీ. సో నేను ఈ మెడిటేషన్ అనేది ఎప్పుడు కూడా ఈ పాత్ అంటే భయం లేకుండా, అధైర్యపడకుండా, దారి తప్పిపోకుండా, ఆఫ్ ట్రాక్ వెళ్లకుండా, అండ్ రైట్ పాత్లో రైట్ ట్రాక్లో ఉండి నేను లైఫ్ని స్మూత్గా లీడ్ చేయడానికి మెడిటేషన్ చాలా చాలా రకాలుగా హెల్ప్ చేసింది నాకు. నా ఎనర్జీ లెవెల్స్, మైండ్ సెట్ కావచ్చు, ఎమోషనల్ స్టేట్ కావచ్చు, అంతా కూడా రైట్. అండ్ అండ్ తర్వాత ఏంటంటే, నేను సఫరింగ్ ఏదైతే నేను గోత్రు అయ్యానో, నేను చూశాను చాలా మందిని, నా కొలీగ్స్ కావచ్చు, అప్పట్లో తర్వాత కలిసిన మిత్రులు కావచ్చు, చాలా మంది లైఫ్లో ఆ సఫరింగ్ చూశాను. సో ఎట్లా నేను ఆ సఫరింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎట్లా హెల్ప్ చేయగలను ఎవరికైనా అనేది నాకు వచ్చింది. అప్పుడు ఈ కొన్ని కోర్సెస్ చేయడం కావచ్చు, అబౌట్ హెల్త్ గురించి, మైండ్ గురించి, తర్వాత లైఫ్ స్టైల్ గురించి, లైఫ్ గురించి మొత్తం. ఇప్పుడు ఐ మీన్ టు మెనీ థింగ్స్. ఐ ట్రైన్ ఈవెన్ బిజినెస్ పీపుల్ ఆల్సో. సో అవన్నీ ఎట్లా వచ్చాయంటే, చాలా కాలం జర్నీ అది. ఇట్స్ 12 years జర్నీ. సో ఆ పేషెన్స్తో ఉండడం. అండ్ నేను ఎట్లాంటి వాళ్ళంటే, అవుట్కమ్ ఎంత వచ్చిందనే దానికన్నా నేను ఎంత ఎఫర్ట్, ఎంత బెస్ట్గా పెట్టాను అనే దాని మీద నేను ఫోకస్ చేస్తాను. ఇట్స్ వన్ ఆఫ్ మై ప్రాక్టీస్. ఏదైనా క్లాస్ కోర్స్ చేశాను, ఒకరు రాని, 10 మంది రాని, 20 మంది రాని, ఎంత బెస్ట్గా చేశాను నేను, ఎంత బెస్ట్గా చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తాను నేను. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎప్పటికప్పుడు ఐ కంపేర్ మై సెల్ఫ్ విత్ మై సెల్ఫ్. హౌ ఇస్ దట్? ఇప్పుడు జనరల్గా కంపేర్ చేసుకోకూడదు అని చెప్తుంటారు. అఫ్కోర్స్ కంపేర్ చేసుకోకూడదు, కానీ మనతో మన గతాన్ని కంపేర్ చేసుకోవాలి. 1 week బ్యాక్, లేదంటే 1 month బ్యాక్ ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, అప్పుడు ఏం నేర్చుకున్నాను, ఇప్పుడు ఏమన్నా ప్రోగ్రెస్ ఉందా? సో కాన్స్టాంట్గా దిస్ ఇస్ మై క్వశ్చన్, కంపేరింగ్ మై సెల్ఫ్ విత్ మై పాస్ట్. అండ్ తర్వాత నేను ఎప్పుడు కూడా నా టీచర్స్ నన్ను ఇన్స్పైర్ చేస్తుంటాను. విశ్వ, ఎవరైతే టీచర్స్ నేను ఫాలో అవుతుంటానో, ఇంక్లూడింగ్ పత్రిజీ నుంచి నేను నేర్చుకున్నది మెడిటేషన్తో పాటు
ఇంకా ఎంతో జ్ఞానంతో పాటు ఒకటి దా బెస్ట్ టూల్ ఏది నేర్చుకున్నానంటే పవర్ ఆఫ్ ఇంటెన్షన్, సంకల్ప శక్తి గురించి. దాన్ని ఎప్పుడూ నేను నమ్ముతాను. దట్స్ వన్ ఆఫ్ మై ప్రాక్టికల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. పత్రి సార్తో లాస్ట్ మీటింగ్ నేను అదే షేర్ చేశాను. మీరు నేర్పించిన ఈ సంకల్ప శక్తి అన్న ఆ యొక్క విజ్డము నన్ను ఎలా మార్చిందంటే, నేను 1 year అని మీతో కూర్చొని చెప్పగలను అన్ని అనుభవాలు నాకు ఇచ్చింది అని చెప్పి. సో అది నన్ను లీడ్ చేస్తూ ఉంటుంది. దట్స్ మై యూనో ప్రాక్టీస్ విశ్వం. థ్యాంక్ యూ అన్న. చాలా అద్భుతంగా ఈరోజు మన జీవితాన్ని మనం ఎలా మార్చుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేశారు మీ లైఫ్ ఎగ్జాంపుల్స్తో. అండ్ ఇలాగే ఎప్పుడు అవకాశం వచ్చినా మీరు వచ్చి ఈ సెషన్స్ తీసుకోవాలని మా సైడ్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తామని. తప్పకుండా విశ్వ. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ. Yeah. You are very good friend to me, even though we stay very near, but very happy to see you live through Zoom. Definitely any sessions ఏమన్నా కూడా I'm available because I want to share my knowledge, or I want to share my gifts to the world. I'm available, so anytime. Thank you for the opportunity today. Yeah. Thank you to all the masters. Thank you so much. థ్యాంక్ యూ అన్న వన్స్ అగైన్. సో థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు చాలా అద్భుతంగా లోక అన్నతో ఎంతో విషయాలు నేర్చుకున్నాము. అలాగే ఎవ్రీ సండే పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ మార్నింగ్ 6 o'clock నుంచి 7 o'clock వరకు జరుగుతుంది. సో దాన్ని కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఇలాగే ఈ సెషన్స్ని అందరితో, మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేయండి. సో ఎంతో అద్భుతమైన జ్ఞానం ఇలా ఇక్కడ పొందుతున్నాం మనము. సో ఈరోజు జాయిన్ అయినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అండ్ అద్భుతమైన వీకెండ్ మీ అందరికీ. థ్యాంక్ యూ.